గుండెపోటు అని చెప్తున్న టైంలో సునీత భర్త లేరు, అక్కడ ఉన్నది అవినాష్ రెడ్డి. ఆ తర్వాత కూడా సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిన ఆధారాల ప్రకారము హంతకులు వాళ్ళ జీపీఎస్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ చూస్తే మ్యాచ్ అయినాయి. సునీత భర్తయ్య కాదు, అవినాష్ రెడ్డికి హంతకులకి. ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా తప్పుడు రిపోర్ట్లు రాపిస్తున్నారంటే కేవలం వీళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు కాబట్టే కదా. ఇక ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఇక ఎన్ని సంవత్సరాలు పడుతుంది న్యాయం జరగడానికి? ఒక్కొక్కరిగా అందరూ చచ్చిపోతున్నారు. సునీత ఏమో ప్రాణాలకు తెగించి ఈ రోజుటి వరకు కూడా ఎక్కని కోర్టు మెట్టు లేదు, తట్టని గడప లేదు న్యాయం కోసం. 2 పిల్లలు ఉన్నారు సునీతకి. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఇంతమంది చచ్చిపోయారు. సునీతను కూడా ఏదైనా చేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా?